హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే 2 నెల 12వ తారీఖు 2024 ఆ రోజు ప్రకారం ఏపీ గవర్నమెంట్ డిఎస్సికి టెట్కి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారం సోషల్లో మన విశ్వం అనే టాపిక్ని నుండి 10th వరకు ఏ క్లాసెస్లో ఆ టాపిక్కి సంబంధించిన బిట్స్ అయితే ఉన్నాయో అందు నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని గ్యాదర్ చేసి మీకైతే ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సోషల్లో మనకి 6 టాపిక్స్ అయితే ఉంటాయి. మన విశ్వం, ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం, సంస్కృతి, సమాచారం, ఇలాగా 6 టాపిక్స్ అయితే ఉంటాయి. ఈరోజు మనం మన విశ్వం అనే టాపిక్ని అయితే కంప్లీట్గా నేర్చేసుకుందాం. ఇక్కడ మన విశ్వంని మనం పార్ట్ 1, పార్ట్ 2గా డివిజన్ చేసాం. ఈరోజు మనం పార్ట్ 1 తెలిసేసుకుందాం. ఈ వీడియోలోనే పార్ట్ 2 కూడా కలిపేసి మీకు ఫుల్ఫిల్గా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మన విశ్వంలో ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా నుండి 10th వరకు అయితే ఏ లెసన్లో ఉన్నాయో ఆ లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ టాపిక్ 1 చూసుకున్నట్టయితే మన విశ్వం బిట్లు చూడండి. విశ్వం అనే పదంకు ఆధారమైన పదం యూనివర్సం. ఇది లాటిన్ భాషా పదం. యూనివర్సం అంటే అర్థం ఏంటంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. ఖగోళ శాస్త్రంను రష్యన్ భాషలో ఏమంటారు? కాస్మాలజీ. ఖగోళ శాస్త్రంను ఆంగ్లంలో ఏమంటారు? ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్ర పరిశోధనను మొదట ప్రారంభించినది ఎవరు? గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? జార్జెస్ లిమైటైర్. ఈ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. ఈ జార్జెస్ అనే వ్యక్తి బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. టెలిస్కోప్ను ఎవరు కనుగొన్నారు? గెలీలియో. కాంతి సంవత్సరం అనేది దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు? దూరం. కాంతి యొక్క వేగం సెకనుకు ఎంత? 3 లక్షల కిలోమీటర్లు. మనం నివసిస్తున్న సౌర వ్యవస్థ ఏ గ్యాలక్సీలో ఉంది? పాలపుంత. సౌర కుటుంబంలోని గ్రహాలు మొత్తం 8. భూకేంద్రక సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? టాలమీ. ఈయన ఈజిప్ట్కు చెందిన వ్యక్తి. విశ్వం ప్రతి సెకనుకు ఎంత మేర విస్తరిస్తున్నది? 70 కిలోమీటర్లు. సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? కోపర్నికస్. ఈయన పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నిహారిక పరికల్పన సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? ఇమాన్యుయల్ కాంట్. నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం ప్రస్తుత గ్రహాలు దేని నుండి ఏర్పడినవి? సూర్యునికి సంబంధించిన ధూళి వాయువుల నుండి ఏర్పడినవి. సౌర కుటుంబం ఎప్పుడు ఆవిర్భవించింది? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. ఖగోళ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి? 125. ఒక గ్యాలక్సీ నుండి మరొక గ్యాలక్సీకి మధ్య డాష్ కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఒక గ్యాలక్సీ నుండి మరొక గ్యాలక్సీ మధ్య డాష్ కాంతి సంవత్సరాల దూరం ఉంది. 1,20,000. మహావిస్ఫోటన సిద్ధాంతంకి మరొక పేరు బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్. సూర్యుడు, చంద్రుడు, రాత్రిపూట ఆకాశంలో కనిపించు వస్తువులు మరియు భూమి అన్నింటినీ కలిపి ఏమంటారు? ఖగోళ వస్తువులు. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలను ఏమంటారు? అంతరగ్రహాలు. ఈ అంతర్గ్రహాలు మొత్తం కూడా 4. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సూర్యునికి దూరంగా ఉండే గ్రహాలను ఏమంటారు? బాహ్య గ్రహాలు. ఇవి మొత్తం కూడా 4. అవి ఏమిటంటే గురుడు, ఇతన్నే బృహస్పతి అని కూడా అంటారు, శని, ఇంద్రుడు, వర్ణుడు. భూమి యొక్క కవల గ్రహం ఏది? శుక్రుడు. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన వాటిని ఏమంటారు? నక్షత్ర రాశులు. ఒక నక్షత్ర రాశి ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశి సప్తర్షి మండలం. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర దిక్కును గుర్తించుటకు ఉపయోగించే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత ఎంత? 6,000 డిగ్రీల సెల్సియస్. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. గ్రహాలలో పెద్ద గ్రహం బృహస్పతి. గ్రహాలలో చిన్నది
బుధుడు. భూమి యొక్క ఆకారంను ఏమంటారు? జియోయిడ్ అంటారు. అంగారకుడు మరియు బృహస్పతిల మధ్య డాష్ అనే గ్రహ శిథిలాలు ఉన్నాయి. ఉల్కాపాతం. చుట్టూ వలయాలు కలిగి ఉన్న గ్రహం ఏది? శని. ప్లూటో గ్రహం హోదా కోల్పోయి ఎలా గుర్తించబడింది? మరుగుజ్జు గ్రహం. దీన్నే డార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. వాతావరణంలోని నత్రజని శాతం ఎంత? 78. వాతావరణంలోని ఆక్సిజన్ శాతం ఎంత? 21. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో ఎన్నవ వంతు? 4వ వంతు. చంద్రుడు భూమి మధ్య దూరం ఎంత? 3,84,000 కిలోమీటర్లు. జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ అనేది ఒక వాహక నౌక. విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రునిపై సురక్షితంగా నౌకను దించు పరికరం. రాకెట్ నుండి విడిపోయాక ప్రయాణించే నౌక ఏది అంటే లూనర్ ఆర్బిటర్. చంద్రుని ఉపరితలంను పరిశోధించు పరికరం ఏది అంటే ప్రగ్యాన్ రోవర్. భూమి పైనుండి చూసినప్పుడు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే కనిపించటకు గల కారణం ఏమిటి అంటే చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండుట. అంతరిక్షంలో గల కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏవి అంటే ఇనాట్స్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. ఇస్రో యొక్క మీనింగ్ ఏంటి అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సార్ SHAR అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. MOM మీన్స్ మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ ఆర్బిటర్ మిషన్. అంగారక గ్రహంపై పరిశోధనలు జరుపుటకు ఇస్రో నిర్వహించిన ప్రయోగం ఏది అంటే మంగళయాన్. అంగారక కక్షకు ఈ మామ్ అనేది ఎప్పుడు చేరుకుంది అంటే 2014 సెప్టెంబర్ 24న చేరుకుంది. గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను ఏమంటారు అంటే గ్రహ శకలాలు. ఈ గ్రహ శకలాలు ఏ గ్రహాల మధ్య ఉన్నాయి అంటే అంగారక గ్రహం అలాగే బృహస్పతికి మధ్యన ఉన్నాయి. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటారు అంటే ఉల్కలు. తోకచుక్క యొక్క తల వేటిని కలిగి ఉంటుంది అంటే మంచుతో కలిసి ఉండే ఘనకణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తోక దేనితో తయారై ఉంటుంది అంటే వాయువులు. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది అంటే 76 సంవత్సరాలు. హేలీ తోకచుక్క చివరిసారి ఎప్పుడు కనిపించింది అంటే 1986. హేలీ తోకచుక్క మరలా ఫ్యూచర్లో ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061. పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించింది ఎవరు అంటే మార్టిన్ బైహేమ్. ఇతను 1492లో దీన్ని రూపొందించారు. భూమి తన అక్షంపై తిరుగు దిశ పడమర నుండి తూర్పుకి. 0 డిగ్రీల అక్షాంశంని ఏమంటారు అంటే భూమధ్య రేఖ. ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా, ఐరోపా. దక్షిణార్ధ గోళంలో ఉన్న ఖండాలు ఆస్ట్రేలియా, అంటార్క్టికా. ఉత్తర దక్షిణార్ధ గోళంలో విస్తరించి ఉన్న ఖండాలు ఏవి అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఉత్తరార్ధగోళంలో విస్తరించిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. దక్షిణార్ధగోళంలో విస్తరించిన మహాసముద్రం దక్షిణ మహాసముద్రం. ఉత్తర దక్షిణార్ధగోళంలో విస్తరించిన మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అక్షాంశాలు సాధారణంగా వృత్తాలుగా ఉంటాయి, కానీ ఏ అక్షాంశం వృత్తంగా ఉండదు అంటే దక్షిణ ధ్రువం. అక్షాంశం అంటే లాటిట్యూడ్ అంటారు కదా దీన్ని ఆంగ్లంలో. ఈ లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదానికి ఆధారమైన పదం ఏది అంటే లాటిట్యూడో. ఇది ఒక లాటిన్ పదం. అక్షాంశాలకు లంబంగా గీసినట్లుండే రేఖలు రేఖాంశాలు. రేఖాంశాలని ఏమంటారు? మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు కదా. ఈ లాంగిట్యూడ్ అనే పదానికి ఆధారమైన పదం ఏది అంటే లాంగిట్యూడో. ఇది కూడా ఒక లాటిన్ భాషా పదం. రేఖాంశానికి అర్థం నిడివి, వ్యవధి, పొడవు. అక్షాంశానికి అర్థం వెడల్పు,
మందం, పరిధి, పరిమాణం. ఆధునిక ఖగోళ గ్లోబ్ను రూపొందించింది ఎవరు అంటే టకీ అల్ దిన్. అది కూడా 1570. మొదటి అతుకులు లేని గ్లోబ్ను రూపొందించింది ఎవరు అంటే జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు అంటే సమీప ప్రాంతం. మన ఇంటి చుట్టుపక్కల నివసించే వారిని ఏమంటారంటే ఇరుగు పొరుగు వారు. ఉదయం సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు దిక్కులు అంటే సూర్యునికి ముందుగా అంటే మనకి సూర్యుడు ఎదురుగా ఉంటే అది తూర్పు, మనకి వెనుక వైపు పడమర, మనకి కుడి చేతి వైపు దక్షిణ, మనకి ఎడం చేతి వైపు ఉత్తర. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి మరియు ఏ వైపు నుండి లెక్కించబడతాయి అంటే ఉత్తరం వైపు నుండి. దిక్కుల మధ్యలో గల మూలలు ఇక్కడ చూడండి. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఈశాన్యం, తూర్పుకి దక్షిణానికి ఆగ్నేయం, దక్షిణానికి పడమరికి నైరుతి, పడమరికి ఉత్తరానికి మధ్యనున్న మూల వాయువ్యం. పురాతన కాలంలో నావికులు వేటిని బట్టి దిక్కులను కనుగొనేవారు? సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశను. నేటి కాలంలో మనం వేటిని ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నాం? దిక్చూసి, అలాగే జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశంను ఏమంటారు? మైలురాయి. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలను ఏమంటారు అంటే గుర్తింపు చిహ్నాలు. ఈ గుర్తింపు చిహ్నాలకు ఎగ్జాంపుల్ హాస్పిటల్, స్కూల్. పటంలో గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలిపేవి ఏవి అంటే గుర్తులు అనేవి వేటిని తెలుపుతాయి? మైలురాళ్లను. ప్రజలు నివసించే చిన్ని ప్రదేశాలని ఏమంటారు? గ్రామం. కొన్ని ఇండ్ల సముదాయంను ఏమంటారు? గ్రామం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉన్న గ్రామం దోనుబాయ్ గ్రామ సరిహద్దులు లేదా ఎల్లలు చూసుకున్నట్టయితే తూర్పున కొండలు, పైనాపిల్ తోటలు ఉన్నాయి. పడమర మల్లి గ్రామం ఉంది, దక్షిణ సంబం గ్రామం ఉంది, అలాగే ఉత్తర ముత్యాలు గ్రామం ఉంది. సీతంపేట మండలానికి ఉన్న సరిహద్దులు ఏమిటంటే తూర్పున కొత్తూరు మండలం, పడమర పాలకొండ మండలం, ఉత్తర భూమిని మండలం, దక్షిణ బూర్జ మండలం. పార్వతీపురం మన్యం జిల్లా యొక్క సరిహద్దులు ఏవి అంటే తూర్పున శ్రీకాకుళం ఒడిశా, పడమర ఒడిశా, ఉత్తర ఒడిశా రాష్ట్రం, దక్షిణాన అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకున్నట్టయితే తూర్పున బంగాళాఖాతం, పడమర కర్ణాటక, ఉత్తర ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు. ఏపీలో గల జిల్లాలు 26. ఏపీ రాజధాని అమరావతి. దేశంలో విస్తీర్ణ పరంగా ఏపీ యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానం. ఆంధ్రప్రదేశ్ నైసర్గికంగా 3 ప్రదేశాలుగా ఉంది. 1 ఉత్తరాంధ్ర, 2 రాయలసీమ, 3 దక్షిణాంధ్ర. కొన్ని రాష్ట్రాలు కలిసి ఎలా ఏర్పడతాయి అంటే దేశం. మన దేశం ఏంటి అంటే భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ. భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణ పరంగా ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7. భారతదేశం ప్రపంచంలో జనాభా పరంగా ఎన్నవ స్థానంలో ఉంది అంటే 2వ స్థానం. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని అంటే 28. అదేవిధంగా భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 8. భారతదేశానికి సరిహద్దులు లేదా ఎల్లలు ఏవి అంటే తూర్పున బంగాళాఖాతం, మయన్మార్, పడమర అరేబియా సముద్రం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్, దక్షిణాన హిందూ మహాసముద్రం. శ్రీలంక భారతదేశం మధ్య గల జలసంధి ఏంటి అంటే పాక్ జలసంధి. కొన్ని దేశాలను కలిపి ఏమంటారు అంటే ఖండాలు అంటారు. మొత్తం భూగోళం 3 వంతుల నీటితోనూ అలాగే 1 వంతు భూభాగంతో ఉంది. మొత్తం ఖండాలు ఎన్ని అంటే 7. అవి వరుసగా చూసుకున్నట్టయితే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. ఖండాలన్నింటినీ కలిపిన భూమిని ఏమంటారు అంటే ప్రపంచం. అతి పెద్ద ఖండం ఏది అంటే ఆసియా. అక్కడ భూమి అని ఉంది, ఆసియా. అతి చిన్న ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా. అతి పెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.
పక్షిఖండం అని దేనిని అంటారు అంటే దక్షిణ అమెరికా. భూమిపై గల జలభాగాలని 5 భాగాలుగా విడగొట్టారు. అవే 5 మహాసముద్రాలు. ఒకటి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ అంటే ఇది అంటార్కిటిక్ అన్నమాట. 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5 దక్షిణ మహాసముద్రం. ఈ దక్షిణ మహాసముద్రాన్ని అంటార్కిటిక్ మహాసముద్రం అని అంటారు. మహాసముద్రాలలో లోతైనది పసిఫిక్ మహాసముద్రం. భూమి యొక్క భౌగోళిక నిర్మాణ స్థాయిల యొక్క ఫ్లో చార్ట్ చూసుకున్నట్టయితే ఇల్లులన్నీ కలిపి గ్రామాన్ని ఏర్పరుస్తాయి. గ్రామాలన్నీ మండలాలన్నీ కలిపి జిల్లాలన్నీ రాష్ట్రాలన్నీ కలిపి దేశం మొత్తం ప్రపంచం. అంటే దేశాలన్నీ కలిపి ప్రపంచం అంటారు. ఈ ప్రపంచాలన్నింటినీ కలిపి సౌరకుటుంబం అంటారు అన్నమాట. ఇది భౌగోళిక నిర్మాణ స్థాయిల యొక్క ఫ్లో చార్ట్. భూమిపై గల అత్యంత దట్టమైన అడవులు అమెజాన్, ఎత్తైన పర్వతాలు హిమాలయాలు, విశాలమైన ఎడారులు సహారా ఎడారులు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టుకాలం 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారంటే భూభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 365 1/4 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు, భూమి తన చుట్టూ తానైతే భూభ్రమణం, భూమి సూర్యుని చుట్టూ తిరుగుటను భూపరిభ్రమణం అంటారు. ఆకాశంలో నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి. ఈ ఆకారాలను ఏమంటారు అంటే నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. చంద్రుని యొక్క ఆకారం రోజు రోజుకు మారడాన్ని ఏమంటారు అంటే చంద్ర దశలు లేదా చంద్ర కళలు అంటారు. చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజున పౌర్ణమి అంటారు. చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపించకపోతే ఆ రోజును అమావాస్య అంటారు. పటాల సంకలనాన్ని ఏమంటారు అంటే అట్లాస్ అంటారు. పటాలను తయారు చేయవారిని కార్టోగ్రాఫర్ అని అంటారు. పటంలోని ముఖ్యాంశాలు ఏమిటంటే దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. స్కేలు, దిక్కులు లేకుండా గీయగలిగే పటం ఏది అంటే చిత్తుపటం. ఇక్కడ కొన్ని గుర్తులు వాటి యొక్క అర్థాలు ఉన్నాయి. ఇవి మీరు వీడియో పాజ్ చేసుకొని నేర్చేసుకోండి. బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చా రోడ్, పక్కా రోడ్లు, చెట్లు, ఇల్లు, నదులు, మసీదు, చర్చ్, దేవాలయం, పోలీస్ స్టేషన్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి మధ్య గల నిష్పత్తికి గల పేరు ఏంటి అంటే పటం స్కేల్. భౌతిక పటం రంగులు నమూనాల ప్రకారం వివిధ నైసర్గిక స్వరూపాలకు రంగులు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ భౌతిక పటంలో వివిధ నైసర్గిక స్వరూపాలకి రంగుల్ని యూజ్ చేస్తారనమాట. నీలం రంగు చూసుకున్నట్టయితే జలభాగాలకి యూజ్ చేస్తారు. జలభాగాలు అంటే నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. ఆకుపచ్చ రంగు మైదానాలు, పల్లపు భూములు. పసుపు రంగు పేట భూములు. గోధుమ రంగు పర్వతాలు. విషయ నిర్దేశిత పటంలో రంగులని రకరకాల తీవ్రతలను చూపుటకు రంగులు నమూనాలను ఉపయోగిస్తారు. అంటే విషయ నిర్దేశిత పటంలో రంగుల్ని నమూనాల్ని ఎందుకు ఉపయోగిస్తారంటే రకరకాల తీవ్రతలను చూపుటకు నమూనాలను రంగులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు రంగులకు బదులుగా దిద్దటం, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. ఏ పటంలో అంటే విషయ నిర్దేశిత పటంలో. పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాలను బట్టి పటాలు 3 రకాలు. 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 విషయ నిర్దేశిత పటాలు. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపునది రాజకీయ పటాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌతిక స్వరూపాల గురించి వివరించేవి భౌతిక పటాలు. భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్. భూ వినియోగం ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు,
రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి నిర్దిష్ట అంశాల గురించి వివరించేది విషయ నిర్దేశిత పటాలు. స్కేల్ ఆధారిత పటాలు 2 రకాలు. ఒకటి పెద్ద తరహా పటాలు, 2 చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు అనేవి చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తే, చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాలని తెలియజేస్తాయి. మళ్ళీ ఈ పెద్ద తరహా పటాలు మళ్ళీ 2 రకాలు. అవి ఏంటి అంటే భూ సరిహద్దు తెలిపే పటాలు, నైసర్గిక పటాలు. భూ సరిహద్దు తెలిపే పటాలు అంటే వ్యక్తిగత ఆస్తికి చెందిన భూములను తెలుపుతాయి. భూ నైసర్గిక పటాలు అంటే భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి. ఇక్కడ చిన్న తరహా పటాలు మళ్ళీ 2 రకాలు, గోడ పటాలు, అట్లాస్. ఇక్కడ చిన్న తరహా పటాలకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రపంచం, ఖండాలు, దేశాలు. అంటే ఈ చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి కాబట్టి వీటికి ఎగ్జాంపుల్ ప్రపంచం, ఖండాలు, దేశాలు. గోడ పటాలు వేటి కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి అంటే అట్లాస్ కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. తరగతి గదిలో బోధన కొరకు పరిపాలనా పరంగా ఏ పటాలను ఉపయోగిస్తారు అంటే గోడ పటాలు. చిన్న పరిమాణంలో ఉండేది ఏది అంటే అట్లాస్. రాజకీయ, భౌగోళిక అంశాలు వంటి సాధారణ అంశాలను తెలియజేసేది అట్లాస్. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షంను ఏమంటారు అంటే విశ్వం అంటారు. ఈ విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత, ఇతర నక్షత్ర వీధులు ఉంటాయి. కక్ష యొక్క పొడవు ఎంత అంటే 965 కిలోమీటర్లు. ఈ కక్ష అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఇక్కడ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో 3 కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూకేంద్రక సిద్ధాంతం. ఇక్కడ చూడండి, భూకేంద్రక సిద్ధాంతం. టాలమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం భూమి మధ్యలో ఉండగా, భూకేంద్రక సిద్ధాంతం కాబట్టి భూమి అనేది మధ్యలో ఉంటుంది. భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉన్నాయి అని భూకేంద్రక సిద్ధాంతం చెప్తుంది. టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. భూకేంద్రక సిద్ధాంతం కాబట్టి పేరులోనే ఉంది భూకేంద్రకం. కాబట్టి భూమి మధ్యలో ఉంటుంది, భూమి చుట్టూ సూర్యుడు అలాగే ఇతర ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయని చెప్పారు. ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతం చూసుకున్నట్టయితే దీన్ని పోలాండ్ దేశానికి చెందిన నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతం కాబట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు అలాగే ఇతర ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి అని పోలాండ్ దేశానికి చెందిన నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. ఇక్కడ చూడండి, ఈ సిద్ధాంతం విశ్వానికి కేంద్ర భూమి అని ఇక్కడ చూడండి, భూకేంద్రక సిద్ధాంతంలో విశ్వానికి కేంద్ర భూమి అని ప్రతిపాదించారు. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతంలో విశ్వానికి కేంద్రంగా ఏది ఉందని చెప్పారు అంటే భూమి కేంద్రంగా ఉందని ప్రతిపాదించారు. నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంను ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. నిహారిక దీన్నే నెబ్యులర్ అని కూడా అంటారు. నిహారిక పరికల్పన ప్రకారం సూర్యునికి సంబంధించిన ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. ఇది ముందు మనం చర్చించుకున్నాం. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే మొత్తం 8 ఉంటాయి. వాటిలో ఒకటి భూమి. ఇక్కడ చూడండి, గ్రహం పేరు బుధుడు. బుధుడు సూర్యుడి చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు 59 రోజులు. సూర్యుడి నుండి బుధుడికి మధ్య దూరం 85 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ ఉపగ్రహాలు లేవు. శుక్రుడు చూసుకున్నట్టయితే సూర్యుని చుట్టూ తిరుగుటకు 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు 243 రోజులు. అలాగే సూర్యుడి నుండి దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ ఉపగ్రహాలు లేవు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుటకు 365 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు 1 రోజు. సూర్యుడి నుండి భూమికి దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ ఉపగ్రహాలు 1.
అంగారకుడు సూర్యుడి చుట్టూ తిరుగుటకు 687 రోజులు, తన చుట్టూ తాను తిరుగుటకు 1 రోజు. సూర్యుడి నుండి దూరం 228 మిలియన్ కిలోమీటర్లు. ఉపగ్రహాలు 2. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారు 12 సంవత్సరాలు అన్నమాట. అలాగే తన చుట్టూ తాను తిరుగుటకు 9 గంటల 56 నిమిషాలు. అలాగే సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం 778 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ ఉపగ్రహాల సంఖ్య 79. శని సూర్యుడి చుట్టూ తిరుగుటకు 29 సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తాను తిరుగుటకు 10 గంటల 40 నిమిషాలు సమయం పడుతుంది. అలాగే శనికి సూర్యునికి మధ్య దూరం 1427 మిలియన్ కిలోమీటర్లు. అలాగే శని యొక్క ఉపగ్రహాలు చూసుకున్నట్టయితే మొత్తం 82 ఉన్నాయి. వాటిలో ధృవీకరించబడినవి 53, అలాగే గుర్తించబడినవి 29. ఇక్కడ ఇంద్రుడు చూసుకున్నట్టయితే సూర్యుడి చుట్టూ తిరుగుటకు 84 సంవత్సరాలు, తన చుట్టూ తాను తిరుగుటకు 17 గంటల 14 నిమిషాలు. అలాగే ఇంద్రుడికి సూర్యుడికి మధ్య దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు, అంటే 2869 కిలోమీటర్లు, మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ ఇంద్రుడి యొక్క ఉపగ్రహాలు చూసుకున్నట్టయితే 27. వరుణుడు సూర్యుడి చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 164 సంవత్సరాలు, తన చుట్టూ తాను తిరుగుటకు 16 గంటల 7 నిమిషాలు. అలాగే వరుణుడికి సూర్యుడికి మధ్యనున్న దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు. అలాగే ఉపగ్రహాలు చూసుకున్నట్టయితే 14 ఉన్నాయి. గ్యాలక్సీ అంటే అర్థం కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు అంగారకుడు బృహస్పతికి మధ్యన ఉంటాయి. ఉల్కలు చూసుకున్నట్టయితే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటారు అంటే ఉల్కలు అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువుల్ని ఉపగ్రహాలు అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష్య అంటారు. జియోయిడ్ అనగా అర్థం భూమి యొక్క ఆకారం. శిలావర్ణం అంటే రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావర్ణం అంటే భూమిపై గల జలభాగాలు. వాతావరణం వాయువుల పొరని వాతావరణం అంటారు. జీవవర్ణం అంటే భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశులు. నక్షత్ర రాశులు అంటే నక్షత్రాల నమూనాలు. భూమి యొక్క చలనాలు చూసుకున్నట్టయితే భూమి యొక్క చలనాలు 2 రకాలుగా ఉంటాయి. 1 భూభ్రమణం, 2 భూ పరిభ్రమణం. ఇక్కడ భూభ్రమణం కోసం చూసుకున్నట్టయితే భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీనిని భూభ్రమణం అంటారు. భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను ఏ దిశ నుండి తిరుగుతుంది అంటే పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఎన్ని కిలోమీటర్ల వేగంతో అంటే 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి ఒక్కసారి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టుకాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అంటే సుమారు 24 గంటలు, అంటే 1 రోజు పడుతుంది. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ భూ పరిభ్రమణం చూసుకున్నట్టయితే భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూ పరిభ్రమణంకు 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే 365 1/4 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4వ రోజును 4 సంవత్సరాలకు కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండగా సాధారణ సంవత్సరంలో 28 రోజులు ఉంటాయి. భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ గ్రహణాల కోసం చూసుకున్నట్టయితే
సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అవి అలా తిరిగేటప్పుడు ఒక సరళ రేఖ పైకి వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యగ్రహణం కోసం నేర్చుకుందాం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే, భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చంద్రగ్రహణం చూడండి. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి లేదా నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపైకి ప్రయాణిస్తుంది. ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వస్తాడు కాబట్టి సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడదు. అందువల్ల సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ చంద్రగ్రహణం చూడండి. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అన్నమాట. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున వస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులు సూర్యగ్రహణం రాదు. పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రాదు. ఇక్కడ అక్షం అంటే అర్థం ఏంటి అంటే ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగటానికి ఉండే ఒక ఊహా రేఖని ఏమంటారు అంటే అక్షం అంటారు. భూమధ్య రేఖని 0 డిగ్రీల అక్షాంశం అంటారు. కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మకర రేఖ అంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆర్కిటిక్ వలయం అని దేన్నంటారు అంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఉత్తర ధ్రువం అంటే 90 డిగ్రీల భూమికి ఉత్తరాన అంటే ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం. 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతంను ఉత్తర ధ్రువం అంటారు. దక్షిణ ధ్రువం అంటే 90 డిగ్రీల భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండే రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం అని దేన్ని అంటారు అంటే 0 డిగ్రీల రేఖాంశాన్ని అంటారు. అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని అంటారు అంటే 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహా రేఖలు ఏమంటారు అంటే అక్షాంశాలు అంటారు. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీయబడిన ఊహా రేఖలను ఏమంటారు అంటే రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమంటారు అంటే ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమంటారు అంటే దక్షిణార్ధగోళం. ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమంటారు అంటే తూర్పు అర్ధగోళం. ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమంటారు అంటే పశ్చిమార్ధగోళం. వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఎలా విభజించారు అంటే ఋతువులుగా విభజించారు. సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి మూడు ఒక సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ ఇవి మూడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ రాష్ట్రాలు మీ అందరికీ తెలుసు, కానీ మెన్షన్ చేయడం వల్ల ఇవి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు కూడా ఒకసారి రివిజన్లా ఉంటాయి, వినేయండి. ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర
ముంబై, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిషా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కోల్కతా. కేంద్రపాలిత ప్రాంతాలు రాజధానులు న్యూఢిల్లీ, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయర్, లక్షద్వీపులు కవరట్టి, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ డామన్, జమ్మూ కాశ్మీర్ జమ్మూ, శ్రీనగర్, లడఖ్, లేహ్, కార్గిల్. జీపీఎస్ అలాగే వెబ్ ఆధారిత పట్టాల కోసం నేర్చుకుందాం. ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. దీన్ని జీపీఎస్ అని కూడా అంటారు. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. వెబ్ ఆధారిత పట్టాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని దేని ద్వారా పొందవచ్చు అంటే వెబ్ ఆధారిత పట్టాల ద్వారా పొందవచ్చు. సాంప్రదాయిక పట్టాలకు అదనంగా ఈ పట్టాల ద్వారా అనేక ప్రదేశాలు, ఈ పట్టాలు అంటే జీపీఎస్ అండ్ వెబ్ ఆధారిత పట్టాలు, ఈ పట్టాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చు. ఇక్కడ పటం లేదా మానవ చిత్రం అని దేన్ని అంటారు అంటే ప్రామాణిక కొలతలతో గీసిన పటాన్నే పటం అలాగే మానవ చిత్రం అని కూడా అంటారు. చిత్తుపటం అని దేన్ని అంటారంటే పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తుంచుకొని స్కేల్ లేకుండా గీసిన పటాన్ని చిత్తుపటం అంటారు. అలాగే ప్రణాళిక అంటే విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించినది ప్రణాళిక. కొలబద్ద స్కేల్ నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపుతుంది. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశలు. మూలలు రెండు దిక్కుల మధ్య గల దిశనే మూల అంటారు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. దిక్సూచి రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు, వృత్తాలు రేఖలు గీటకు ఉపయోగించే పరికరం దిక్సూచి. ఇక్కడితో మనకి పార్ట్ 1 అనేది కంప్లీట్ అయ్యింది. ఈ పార్ట్ అంటే ఈ వీడియోలోనే పార్ట్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. పార్ట్ 1 అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, కానీ వాయిస్ అనేది అక్కడ ఎక్కువ తక్కువగా వస్తుందనేసి మళ్ళీ పార్ట్ 1 చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలోనే పార్ట్ 2 కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పార్ట్ 2 కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. మన విశ్వానికి సంబంధించి పార్ట్ 1 అనేది మన విశ్వానికి సంబంధించింది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 2 నేర్చేసుకుందాం. ఈ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోతే మన విశ్వం అనే టాపిక్కి సంబంధించిన క్విక్ రివిజన్ బిట్స్ అనేవి కంప్లీట్ అయినట్టు. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి యాత్రికుడు ఎవరు అంటే మాజిలాన్. మట్టి పలకలను పట్టాలుగా ఎవరు ఉపయోగించారు అంటే సుమేరియన్లు, బాబిలోనియన్లు. గ్రీకు కార్టోగ్రాఫర్స్ అయిన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ మొదలైన వారు వివిధ ప్రదేశాలను ఎలా అమర్చారు అంటే పశ్చిమం నుండి తూర్పుకు ఉండేటట్లు అమర్చారు. అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ వీళ్ళందరూ కూడా గ్రీకు పట్టాల తయారీదారులు. పటాల తయారీలో అక్షాంశాలు, రేఖాంశాలు అనే భావనలను ఉపయోగించినది ఎవరు అంటే గ్రీకులు. పటాల తయారీలో విశేషమైన కృషి చేసింది ఎవరు అంటే టాలమీ. ఈ టాలమీ యొక్క విధానాలను కార్టోగ్రాఫర్లు తర్వాత అనుసరించారు. ఎవరు ప్రవేశపెట్టిన ప్రక్షేపణ విధానం పటాల తయారీలో గొప్ప మార్పులు తీసుకొచ్చింది అంటే గెరాటస్ మెర్కేటర్. ఇక్కడ కొలంబస్ భారతదేశం చేరుకున్నటకు ప్రయాణించిన దిక్కు ఏది అంటే పడమర. వాస్కోడి గామా కాలికట్కు చేరుకున్న సంవత్సరం 1498. పటంలోని అంశాలను లేదా విషయాలను తెలుపుతుంది. అలాగే
పటంలో చర్చించు విశేష అంశాలను పరిచయం చేసేది ఏది అంటే పట శీర్షిక. పటం పైభాగంలో ఉండేది ఏది అంటే పటం శీర్షిక. 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు అనేది ఏ రకమైన స్కేలు అంటే వాక్యరూప స్కేలు. వాక్యరూప స్కేలు అనగా ఇది వాక్యరూపంలో ఉండి సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఈ వాక్యరూప స్కేలునే వెర్బల్ స్కేల్ అని కూడా అంటారు. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారేటట్లు రూపొందించబడిన స్కేల్ ఏది అంటే గ్రాఫ్ రూపంలో ఉన్న స్కేల్. దీన్నే లీనియర్ స్కేల్ అంటారు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారకుండా ఉండు స్కేల్ ఏది అంటే నైష్పత్తిక స్కేల్. ఇక్కడ చూడండి, అంగుళాలు, cm, మైల్ వంటి ప్రామాణిక కొలత ఏదైనా సరే నిష్పత్తి మారదు. 1:10,000 అంటే 1 అంగుళం 10,000 అంగుళాలు. 1:10,000 అంటే 1 cm 10,000 cm అన్నమాట. పటం శీర్షిక, స్కేలు, చిహ్నాలు, రంగులు మొదలైనవి తెలియజేయనది ఏది అంటే పటం సూచిక. అంటే పటంకున్న శీర్షిక, స్కేలు, చిహ్నాలు, రంగులు ఈ అన్ని విషయాలను తెలియజేసేది ఏది అంటే పటం సూచిక. భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో ఏ చిహ్నాలను ఉపయోగిస్తుంది అంటే సాంప్రదాయిక చిహ్నాలు. కొన్ని సాంప్రదాయిక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి, మీరు వీడియోని కొంచెంసేపు ఆపి గుర్తుపెట్టేసుకోండి. మైలురాయి, సమాధులు, పర్వత శ్రేణి, బావి, పర్వత శిఖరం, నది, చెరువు. పటంలో ఉపయోగించు రంగులు ఎత్తును బట్టి, ఇక్కడ పటంలో ఉపయోగించు రంగులు ఎత్తును బట్టి ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది. ఆకుపచ్చ రంగు దేన్ని తెలియజేస్తుంది అంటే మైదానాన్ని తెలియజేస్తుంది. అలాగే పల్లపు భూములను. ఇవి 0 నుండి 100 MSL. MSL అంటే మీకు తెలిసే ఉంటుంది, మీన్ సీ లెవెల్ అంటే సముద్రపు ఉపరితలం, అంటే సముద్రపు దీని నుండి మనకి ఎత్తులను అంచనా వేస్తారు కదా. పసుపు అనేది పేట భూములను తెలియజేస్తుంది. దీని ఎత్తు ఎంత ఉంటుంది అంటే 200 నుండి 800 MSL అన్నమాట. నారింజ చూసుకున్నట్టయితే ఎత్తైన ప్రాంతాలు, దీని MSL ఎంత అంటే 1000 నుండి 3000. ఊదా చూసుకున్నట్టయితే సరాసరి 3000 నుండి 7000 MSL ఎత్తుగల ప్రాంతాలను ఏ రంగుతో సూచిస్తారు అంటే ఊదా రంగుతో సూచిస్తారు. తెలుపు రంగు ప్రాంతాలు అయితే 7000 నుండి 8000 MSL ఎత్తుగల ప్రాంతాలను తెలుపు రంగుతో సూచిస్తారన్నమాట. పటంలో ఉపయోగించు రంగులు విషయాలను బట్టి పటంలో ఏ రంగులను వేటికి ఉపయోగిస్తారు అనేది నేర్చుకుందాం. ముదురు ఆకుపచ్చ అయితే అడవులు, లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములు, పసుపు అయితే పేట భూములు, ముదురు బూడిద పర్వతాలు, లేత బూడిద కొండలు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. గోధుమ రంగు వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, నలుపు సరిహద్దులు, తెలుపు ఖనిజాలు లభించే ప్రాంతాలు. MSL అనగా మీన్ సీ లెవెల్. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి దేనిని ప్రామాణికంగా స్వీకరిస్తారు అంటే MSL. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపుటకు పటాల తయారీలో వేటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు అంటే నమూనా చిత్రాలు. ఎత్తైన ఒక విషయానికి సంబంధించిన పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలు చూపుటకు వేటిని వినియోగిస్తారు అంటే నమూనా చిత్రాలు. ఒక విషయానికి సంబంధించిన వివిధ రకాల ప్రత్యేక భావనలు పటంలో చూపుటకు వేటిని వినియోగిస్తారు అంటే నమూనా చిత్రాలు. పటంలో వివరాలను చదవటానికి లేదా అర్థం చేసుకోవటానికి ఉపకరించు అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఏమంటారు అంటే లెజెండ్ పట్టిక అంటారు. పటంలో ఏదైనా ఒక మూలన అమరి ఉండేది ఏది అంటే లెజెండ్
పట్టిక. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు అవసరమైన ప్రాథమిక సమాచారంను ఏవి అందిస్తాయి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. ఒక ప్రాంతం యొక్క స్థానిక సమయాన్ని అంచనా వేయుటకు, అలాగే ఒక ప్రాంత ఉనికిని, శీతోష్ణ స్థితిని అంచనా వేయుటకు ఉపయోగపడేవి ఏవి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశ, రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను ఏమంటారు అంటే గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దేని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అంటే గ్రిడ్. మొదటి అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను చదవటం ద్వారా దేనిలోని సమాచారాన్ని పొందవచ్చు అంటే గ్రిడ్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని, పాలనా విభాగాలను తెలియజేయ పటం. ఒక ప్రదేశం యొక్క ఉనికిని అలాగే పాలనా విభాగాలను తెలియజేయ పటం ఏది అంటే రాజకీయ పటం. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానం. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం మధ్య గుండా ప్రవహిస్తున్న ప్రధాన అక్షాంశం ఏది అంటే కర్కట రేఖ. భారతదేశం ఆసియా ఖండంలో ఏ భాగంలో ఉంది అంటే దక్షిణ, పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి అంటే పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి అంటే గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెరియార్. అరేబియా సముద్రంలో కలియు నదులు ఏవి అనగా నర్మదా, సింధు, తపతి, శరావతి, సబర్మతి, మహీనది. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను ఏమంటారు? కాంటూర్ రేఖలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని తెలియజేయు పటాలను భౌతిక పటాలు అంటారు. కాంటూర్ రేఖల మధ్య దూరం అధికంగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించిన జనాభా, నేలలు, వలసలు వంటి అంశాలను ప్రదర్శించు పటాలను ఏమంటారు అంటే విషయ నిర్దేశిత పటాలు. ఒక ప్రాంతం యొక్క సమగ్ర సమాచారాన్ని అందించే పటాలను ఏమంటారు అంటే టోపోగ్రాఫిక్ పటాలు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది అంటే కృష్ణా. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది అంటే వైఎస్ఆర్ కడప. చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి, శాసనాలు, శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాల అధ్యయనంకు ఉపయోగపడే పటాలు ఏవి అంటే చారిత్రక పటాలు. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపు పటాలను ఏమంటారు అంటే చారిత్రక పటాలు అంటారు. గోళాకారంగా ఉన్న భూమిపై విస్తరించి ఉన్న ఖండాలు, ప్రదేశాలను, వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపుటను ఏమంటారు అంటే ప్రక్షేపణం. గోళాకారంగా ఉన్న భూమిపై విస్తరించి ఉన్న ఖండాలు, ప్రదేశాలు, వాటి యొక్క ఆకారం అలాగే దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపుటను ఏమంటారు అంటే ప్రక్షేపణం. శిలాశాసనాలు, సంస్కృతి, రాజ్య విస్తీర్ణం వంటి అంశాలను ప్రదర్శించు పటాలను ఏమంటారు అంటే చారిత్రక పటాలు. ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సమాచారంని ఏమంటారు అంటే ప్రాదేశిక సమాచారం. అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజు కుటుంబాలకు చెందిన వారు చేయు అధికార ప్రకటనలను ఏమంటారు అంటే శాసనాలు. అంటే రాజు లేదా రాజు కుటుంబానికి చెందిన ఎవరైనా సరే వారు చేసే అధికార ప్రకటనలను ఏమంటారు అంటే శాసనాలు అంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల పాలనా విభాగంని ఏమంటారు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది?
ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. ఎన్విరోనర్ అనగా అర్థం ఏమిటి అంటే పొరుగు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూన్ 5. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేయు సహజ వ్యవస్థను ఏమంటారు అంటే పర్యావరణం అంటారు. పర్యావరణం ఎన్ని రకాలు అంటే 3 రకాలు. సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. ఇక్కడ సహజ పర్యావరణం మళ్ళీ 2 రకాలు, సజీవులు, నిర్జీవులు. సజీవులు అయితే జంతువులు, మొక్కలు, పక్షులు, ఈ మూడింటిని కలిపి జీవవర్ణం అంటారు. నిర్జీవులు అయితే నీరు, అలాగే భూమి, గాలి. నీరైతే జలవర్ణం, భూమి అయితే శిలవర్ణం, గాలి వాతావరణం. అలాగే మానవ పర్యావరణం చూసుకున్నట్టయితే ఇందులోకి ఏమేమి వస్తాయంటే వ్యక్తిగత విషయాలు, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటినీ కలిపి మానవ పర్యావరణం అంటారు. థర్డ్ది మానవ నిర్మిత పర్యావరణం. వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు, ఇవన్నీ కూడా మానవులచే నిర్మించబడతాయి కాబట్టి మానవ నిర్మిత పర్యావరణం అనేసి అంటున్నారు. నెక్స్ట్ భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? భూమి యొక్క రాతి పొరను ఏమంటారు అంటే శిలావరణం. దీన్ని లిథోస్పియర్ అంటారు కదా. ఈ లిథోస్పియర్ అనే పదం ఏ గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అంటే లిథో మరియు స్పైరా. లిథో అనగా అర్థం రాయి, స్పైరా అనగా అర్థం గోళం లేదా బంతి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 22. శిలావర్ణం యొక్క 3 భూస్వరూపాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. మొదటి శ్రేణిలో చూసుకున్నట్టయితే మహాసముద్రాలు, ఖండాలు ఉంటాయి. రెండవ శ్రేణిలో మైదానాలు, పీఠభూములు, పర్వతాలు ఉంటాయి. మూడవ శ్రేణిలో లోయలు, గార్జులు, అగాతాలు, సరస్సులు, డెల్టాలు, బీచ్లు, ఇసుక దిబ్బలు, రాళ్ళు, ఇన్సెల్బర్గులు ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగం 3 పొరలను కలిగి ఉంది. భూపటలం, భూప్రావారం, భూకేంద్రకం. భూపటలం, భూప్రావారం, భూకేంద్రకం. భూ ఉపరితలంలో గల అన్ని రకాల నీటి వనరులను సమిష్టిగా ఏమంటారు? అన్ని రకాల నీటి వనరులను కలిపి ఏమంటారు అంటే జలావరణం అంటారు. జలావరణంను హైడ్రోస్పియర్ అంటారు కదా. ఈ హైడ్రోస్పియర్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. అవి ఏ పదాలు అంటే హైడర్ మరియు స్పైరా. హైడర్ అనగా అర్థం నీరు, స్పైరా అనగా అర్థం గోళం లేదా బంతి. నీటిలో కొంత భాగం భూమి లోపల రాతి పొరల మధ్య ఉండటం వల్ల ఈ నీటిని ఏమంటారు అంటే భూగర్భ జలం అంటారు. భూమిపై జీవం యొక్క ఉనికిని ప్రభావితం చేయు ప్రధాన అంశాలు ఏవి అంటే నీరు మరియు గాలి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 22. భూ ఉపరితలం ఎన్ని వంతుల నీటితో కప్పబడి ఉంటుంది అంటే 2/3 వంతులు. దీన్ని శాతంలో చెప్పాలి అంటే 71%. మానవ అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత అంటే 1% ఉంది. మంచు, ఉప్పు నీటి రూపంలో ఉంటూ మానవునికి ఉపయోగపడని నీరు శాతం ఎంత అంటే 99%. అందుకే నీటిని పొదుపుగా యూజ్ చేయమని చెప్తున్నారు. వాతావరణం, అట్మాస్ఫియర్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? అట్మాస్ మరియు స్పైరా. అట్మాస్ అనగా అర్థం ఆవిరి, స్పైరా అంటే అర్థం గోళం లేదా బంతి. ఈ అట్మాస్, స్పైరా అనేవి గ్రీకు పదాలు. ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 16. భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న మందపాటి గాలి పొరను ఏమంటారు అంటే వాతావరణం. వాతావరణంలోని వాయువుల నిష్పత్తి చూసుకున్నట్టయితే నత్రజని అయితే 78% ఉంది, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, ఇతర వాయువులు చూసుకున్నట్టయితే 0.04%. వాతావరణంలో ఉన్న 5 పొరలు వరుసగా చూసుకున్నట్టయితే
ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. భూమిపై నీరు, గాలి, నేల యొక్క చర్య ప్రతిచర్యల ఫలితాన్ని ఏమంటారు అంటే జీవావరణం అంటారు. జీవావరణం అంటే బయోస్పియర్ కదా. ఈ బయోస్పియర్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే బయోస్, స్పైరా. బయోస్ అనగా అర్థం జీవం, స్పైరా అనగా అర్థం గోళం. ఈ బయోస్ అలాగే స్పైరా రెండు కూడా గ్రీకు పదాలు. మానవ పర్యావరణం ఏర్పడడానికి కారణమైనది ఏది అంటే స్థిర జీవనం. పారిశ్రామిక విప్లవం ఏ పర్యావరణం విస్తరించడానికి కారణమైంది అంటే మానవ నిర్మిత పర్యావరణం. పర్యావరణంలోకి వివిధ మలినాలు చేరడాన్ని ఏమంటారు అంటే కాలుష్యం అంటారు. బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల కలిగే కాలుష్యాన్ని ఏమంటారు అంటే వాయు కాలుష్యం. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడడానికి కారణమయ్యే కాలుష్యాన్ని ఏమంటారు అంటే నీటి కాలుష్యం అంటారు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించు తీవ్రమైన అంతరాయంను ఏమంటారు అంటే విపత్తు అంటారు. విపత్తు మళ్ళీ రెండు రకాలు, సహజ విపత్తు అలాగే మానవకారక విపత్తు. సహజ విపత్తు కోసం చూసుకున్నట్టయితే ప్రాణ నష్టం, గాయపడుట, అనారోగ్యం, ఆస్తి నష్టం, జీవనోపాధిని కోల్పోవట, సామాజిక ఆర్థిక పర్యావరణ నష్టం సంభవిస్తాయి. ఈ సహజ విపత్తుల్లో ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కరువులు, భూకంపాలు, వరదలు. ఇక్కడ మానవకారక విపత్తులు చూసుకున్నట్టయితే సాంకేతిక లేదా మానవకారక ప్రమాదాల వల్ల మానవకారక విపత్తులు సంభవిస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యుద్ధాలు, విమాన ప్రమాదం. ఏ విపత్తు ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం అంటే ప్రకృతి విపత్తు. ప్రమాదాల నివారణ మరియు ఎదుర్కొనుటకు అవసరమైన చర్యలతో కూడిన నిరంతర సమగ్ర ప్రణాళిక రూపకల్పన నిర్వహణను ఏమంటారు అంటే విపత్తు నిర్వహణ. ప్రమాదాల నివారణ మరియు ఎదుర్కొనుటకు అవసరమైన చర్యలతో కూడిన నిరంతర సమగ్ర ప్రణాళిక రూపకల్పన నిర్వహణను ఏమంటారు అంటే విపత్తుల నిర్వహణ. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో. 10వ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం వివిధ మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలను సూచించింది. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి విపత్తుల నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది అంటే 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక వేటిని సూచించింది అంటే విపత్తుల నియంత్రణ కోసం అంటే మార్గదర్శకాలను సూచించింది. దేనికోసం? విపత్తుల నియంత్రణ కోసం మార్గదర్శకాలను సూచించింది, కార్యాచరణ మార్గదర్శకాలను సూచించింది, నిర్దిష్ట అభివృద్ధి పథకాలను సూచించింది. భూ అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూ ఉపరితలంపై ఏర్పడే విపత్తును ఏమంటారు అంటే భూకంపం అంటారు. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని నీటితో మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహాన్ని ఏమంటారు అంటే వరద అంటారు. ఉపరితల లేదా భూగర్భజల లభ్యతలో దీర్ఘకాల కొరత వల్ల ఏర్పడు దృగ్విషయాన్ని ఏమంటారు అంటే కరువు అంటారు. పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులను ఏమంటారు అంటే పారిశ్రామిక విప్లవం అంటారు. విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఏమంటారు అంటే గురుత్వాకర్షణ శక్తి. జనగణమన గీతం రచయిత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ జనగణమన గీతం దేన్ని తెలుపుతుంది అంటే దేశ విశిష్టతను అలాగే ప్రఖ్యాతిని తెలుపుతుంది. మన రాష్ట్ర గీతం ఏది అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఈ గీతం
దేన్ని తెలియజేస్తుంది అంటే మన రాష్ట్రంలోని నదులు, నైసర్గిక స్వరూపాలు, సుసంపన్న వారసత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించినప్పుడు లోయలు, కొండలు, మైదానాలు వంటి వివిధ రూపాలను గమనిస్తాం. అయితే వాటన్నింటినీ ఏమంటారు అంటే భూస్వరూపాలు అంటారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు: మైదానాలు, పర్వతాలు, పీఠభూములు. భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు ఏవి అంటే పర్వతాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం ఏవి ఉంటాయి అంటే కొండలు ఉంటాయి. పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములని ఏమంటారు అంటే పీఠభూములు. పీఠభూమి ప్రాంతంలో లభించు ఖనిజాలు ఏవి అంటే సున్నపురాయి, మాంగనీసు, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా. అగ్నిపర్వత మూలానికి చెందిన ఒక లావా పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమినే అతి ప్రాచీన పీఠభూమి అని కూడా అంటారు. రాయలసీమలో అధిక భాగం ఏ పీఠభూమికి చెందినది అంటే దక్కన్ పీఠభూమి. పత్తి పంట పండించుటకు అనుకూలమైన సారవంతమైన నల్ల రేగడి నేలలకు ప్రసిద్ధి చెందింది ఏది అంటే లావా పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది అంటే టిబెట్. సముద్ర మట్టం నుండి చూసుకున్నట్టయితే 4000 నుండి 6000 మీటర్ల ఎత్తు ఉంటుంది. చోటా నాగపూర్ భూముల్లో అత్యధికంగా ఏ నిల్వలు ఉన్నాయి అంటే ఇనుము, బొగ్గు, మాంగనీసు. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా ఎంత ఎత్తు ఉంటాయి అంటే 200 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు చూసుకున్నట్టయితే 974 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ 10వ పెద్ద రాష్ట్రం, అలాగే విస్తీర్ణం పరంగా 7వ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఏ దిక్కునుంది అంటే ఆగ్నేయం. ఏపీ ప్రధానంగా 2 ప్రాంతాలను కలిగి ఉంది. ఒకటి కోస్తాంధ్ర, 2 రాయలసీమ. ఈ కోస్తాంధ్రలో 18 జిల్లాలు ఉన్నాయి, రాయలసీమలో 8 జిల్లాలు ఉన్నాయి. ఈ 18 జిల్లాలు వరుసగా చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఇక్కడ చూసుకున్నట్టయితే రాయలసీమలో మొత్తం 8 ఉన్నాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి. ఏపీలోని జిల్లాలను 2022 ఏప్రిల్ 4న పునర్విభజన చేశారు. ముందుగా ఉన్న 13 జిల్లాలను ఎన్ని జిల్లాలుగా మార్చారు అంటే 26 జిల్లాలుగా మార్చారు. ఉత్తరాంధ్రలో 18 ఉన్నాయి, రాయలసీమలో 8 ఉన్నాయి. రాయలసీమలో ముందు 4 జిల్లాలు కలవు, వాటిని 8 జిల్లాలుగా పెంచారు. రాయలసీమ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఖనిజాలు, ఉద్యాన పంటలు. ఏపీలో ఎత్తైన శిఖరం ఏది అంటే అరోమాకొండ. దీన్నే జిందగడ అని కూడా అంటారు. ఇది అరకు లోయలో ఉంది. ఇది ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే 1690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏపీలోని కొండలు ఏ రాళ్లతో ఏర్పడినవి అంటే చార్నోకైట్, అలాగే కాండలైట్. చార్నోకైట్ అండ్ కాండలైట్. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది అంటే లంబసింగి ఆర్ లమ్మసింగి. లంబసింగి ఆర్ లమ్మసింగి. ఇది విశాఖ మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో ఉంటుంది. ప్రస్తుతం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. కొండ ప్రాంతంలో గిరిజన వ్యవసాయ పద్ధతి ఏది అంటే పోడు వ్యవసాయం. దీన్నే స్థల మార్పిడి వ్యవసాయం అంటారు, జూమ్ వ్యవసాయం అని కూడా అంటారు. చెంచులు అనే గిరిజన సమూహం యొక్క సాంప్రదాయక ఆవాసం ఏది అంటే నల్లమల కొండలు.
ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే శ్రీశైలంలో ఉంది. 1989లో స్టార్ట్ చేశారు. ది సెన్సస్ అనే గ్రంథం ఎవరిది అంటే హైమన్ డార్ఫ్. దక్షిణ భారతదేశం ధాన్యాగారం అనే పేరు కలిగినది ఏది? దక్షిణ భారతదేశ ధాన్యాగారం అనే పేరు కలిగినది ఏది అంటే కృష్ణా గోదావరి డెల్టా. రైతులకు ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చే పంటలు ఏవి అంటే నగదు పంటలు, వ్యాపార పంటలు, వాణిజ్య పంటలు. రైతులకు ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చే పంటలను ఏమంటారు? ఏవి కాదు ఏమంటారు అంటే నగదు పంటలు అంటారు, వీటిని వ్యాపార పంటలు అంటారు, అలాగే వాణిజ్య పంటలు అని కూడా అంటారు. నగదు పంటలకి ఉదాహరణ వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు. సామాన్యంగా గృహ వినియోగం కొరకు సాగు చేయునవి ఏవి అంటే ఆహార పంటలు. గృహ వినియోగం కోసం సాగు చేసే పంటలను ఏమంటారు అంటే ఆహార పంటలు అంటారు. ఎగ్జాంపుల్ వరి, చిరుధాన్యాలు, కూరగాయలు. ఆహారం కోసం జలచరాలను పెంచుటను లేదా సాగు చేయటను ఏమంటారు అంటే ఆక్వాకల్చర్ అంటారు. ఎగ్జాంపుల్ చేపలు, రొయ్యలు, పీతలు. భూగోళ శాస్త్రవేత్తలు అవపాతం ఆధారంగా శీతోష్ణ స్థితి మండలాలను 7గా విభజించారు. 1 భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం, 2 సవర్ణాలు, 3 ఎడారి ప్రాంతం, 4 మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం, 5 స్టెప్పి, 6 టైగా ప్రాంతం, 7 టండ్రా ప్రాంతం. రెడ్ ఇండియన్లు ఏ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు అంటే అమెజాన్. కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉండే ఆటవిక సమూహం ఏది అంటే పిగ్మీ. దట్టమైన అడవులతో కూడి ఉండి భూమధ్య రేఖకి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను ఏమంటారు అంటే సెల్వాలు. 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉండి భూమధ్య రేఖకి ఇరువైపులా వ్యాపించి ఉన్న గడ్డి భూములను ఏమంటారు అంటే సవర్ణాలు. సవర్ణ గడ్డి భూముల్లో గడ్డి ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది అంటే 1 నుండి 6 మీటర్లు. వేసవిలో పొడిగా ఉండి శీతాకాలంలో వర్షపాతం సంభవించే శీతోష్ణ స్థితి మండలం ఏది అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి మండలం. ప్రపంచంలోనే అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది అంటే టైగా. ఈ టైగా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉంటాయి. ఏ శీతోష్ణ స్థితి చెట్లు పెరుగుటకు అత్యంత ప్రతికూల పరిస్థితులను కలిగి ఉంటుంది అంటే టండ్రా. టైగా ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయమైన వాణిజ్య కార్యకలాపం ఏది అంటే ఫర్ వాణిజ్యం. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఏ వృక్షజాలం పెరుగుతుంది అంటే ఆలివ్ కార్క్. ప్రపంచంలోని మొత్తం పక్షి రకాలలో భారతదేశం వాటా ఎంత అంటే 13%. ఆసియా సింహాలకు చివరి ఆవాసంగా ఉన్న ప్రాంతం గిర్ అడవులు. అడవి గాడిదలకు నిలయం ఏది అంటే రాన్ ఆఫ్ కచ్. ఉష్ణమండల సతత హరిత వృక్ష సంపద వర్గానికి చెందినది ఏది అంటే రబ్బర్. వృక్ష వైవిధ్యంలో భారతదేశం యొక్క స్థానం 10వ స్థానం. భూమి యొక్క ఉపరితలంపై నేల యొక్క వాటా ఎంత శాతంలో ఉంది అంటే 30%. 30% భూభాగంలో ఎంత శాతం జనాభా నివసిస్తున్నారంటే 90% అన్నమాట. భూ వినియోగాన్ని నిర్ణయించు అంశాలు ఏవి అంటే స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత. భూమిపై గల మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత అంటే 2.7%. నీటిని కొనుగోలు చేయు నీటి మార్కెట్ ఎక్కడుంది అంటే సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీ మార్కెట్. 2 గంటల పాటు కురిసిన వర్షం వలన ఒకేసారి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు అంటే 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. CITES యొక్క అబ్రివేషన్ చూసుకున్నట్టయితే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పైసెస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పైసెస్.
ఏ అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల జంతువులతో పక్షులతో వ్యాపారం చేయటను నిషేధించింది అంటే CITES. CITES ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు వృక్ష జాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా చూసుకోవడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. లక్ష్యం చూసుకున్నట్టయితే 5,000 రకాల వన్యప్రాణులు అలాగే 28,000 వృక్ష జాతులను కాపాడడం. 5,000 వన్యప్రాణుల్ని 5,000 రకాల వన్యప్రాణుల్ని అలాగే 28,000 వృక్ష జాతుల్ని కాపాడడం CITES యొక్క లక్ష్యం. కంజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నవి ఏవి అంటే ఏనుగులు, ఖడ్గమృగాలు. ఇవి అస్సాంలో ఉంది. చనిపోయిన జంతువులను తినటం వలన రాబందులు కిడ్నీలు పాడై చనిపోవటకు కారణమైనది ఏంటి అంటే డైక్లోఫెనాక్. దీన్నే ఆస్పిరిన్ అంటారు, ఐబ్రూపిన్ అని కూడా అంటారు. ఇవి ఎలా చేరుతున్నాయి అంటే పశువులకు నొప్పి వచ్చినప్పుడు వీటిని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ పశువులు ఎప్పుడైతే చనిపోతాయో ఆ చనిపోయినప్పుడు రాబందులు తినడం వల్ల ఈ మందు అనేది ఆ రాబందుల యొక్క కిడ్నీని పాడు చేస్తుంది అనమాట. డైక్లోఫెనాక్. దీన్నే ఆస్పిరిన్ అంటారు, ఐబ్రూపిన్ అని కూడా అంటారు. జీవావరణంలోని ప్రాణులన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయితే దీనిని ఏమంటారు అంటే పర్యావరణ వ్యవస్థ అంటారు. భూ వినియోగంలో నిర్ణయించే అంశాలు స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాదేశిక సమాచారం అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సమాచారాన్ని ప్రాదేశిక సమాచారం అంటారు. కార్టోగ్రాఫర్ అంటే అర్థం ఏంటి? పటాలను తయారు చేయవారు. శాసనాలు అంటే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి లేదా రాజకుటుంబాలకు చెందినవారు చేయు అధికార ప్రకటననే శాసనాలు అంటారు. టోపోషీట్స్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాలతో కూడిన పట్టాలు. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల పాలనా విభాగాలు. సాంప్రదాయిక చిహ్నాలు అంటే భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపు చిహ్నాలు. పటంలో వీటిని వివిధ స్వరూపాలకు, అంశాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సముద్రయానం అంటే కొత్త ప్రదేశాల అన్వేషణకు సముద్ర ప్రయాణం చేయటమే సముద్రయానం అంటారు. నీటిపారుదల అంటే వివిధ వనరుల నుండి నీటి ప్రవాహాన్ని నీటిపారుదల అంటారు. ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి చూడండి. యారాడ, అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. బైసన్ కొండలు, పాపి కొండలు ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. మొఘల్ రాజ్పురం, కొండపల్లి కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. బేరం కొండలు, నాగార్జున కొండ, కోటప్ప కొండ ఇవన్నీ కూడా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉన్నాయి. వెలికొండలు SPNR నెల్లూరులో ఉన్నాయి. నల్లమల, ఎర్రమల కొండలు చూసుకున్నట్టయితే కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నాయి. వెలికొండలు, పాలకొండలు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నాయి. శేషాచలం, హార్సలి కొండలు చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నాయి. పెనుకొండ, మడకశిర కొండలు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్నాయి. నెక్స్ట్ భూస్వరూపం అంటే భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలను భూస్వరూపం అంటారు. భూభాగం అంటే ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలుపుతుంది. మధ్యవర్తి అంటే ఒక వ్యక్తి లేదా సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించేవాడు. నీటి ఊట అంటే భూమి ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడనే నీటి ఓట అంటారు. కరువు అంటే సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితి. కరువుకు గురయ్యే ప్రాంతం అంటే తరచుగా కరువులు వచ్చే ప్రదేశం. ఒండ్రుమట్టి నేలలు అంటే నదీ ప్రవాహం మేట వేయటం వల్ల ఏర్పడిన సారవంతమైన నేలలు. ఉద్యానవనాలు అంటే పండ్ల తోటలు. మెరక భూములు అంటే మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలను మెరక భూములు అంటారు. నెక్స్ట్ వృక్షజాలం చూడండి.
ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కల్ని వృక్షజాలం అంటారు. జంతుజాలం అనగా ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే జంతుజాలం. దట్టమైన అరణ్యం ఒక ప్రాంతంలో చెట్టు దగ్గరగా పెరగడం, అంటే చెట్లన్నీ కూడా దగ్గరగా పెరిగితే ఆ ప్రాంతాన్ని దట్టమైన అరణ్యం అంటారు. శీతోష్ణ స్థితి అనగా ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణపు స్థితినే శీతోష్ణ స్థితి అంటారు. బాష్పోత్సేకం అనగా చెట్ల నుంచి నీరు ఆవిరి కావడం. సుందర వనాలు అంటే పశ్చిమ బెంగాల్లోని పెరిగే మడజాతి వనాలు. శృంగాకారపు చెట్లు అంటే సూది ఆకారం ఆకులు గల పొదలు. ఈ ఆకులన్నీ కూడా సూది ఆకారంలో ఉంటాయి అన్నమాట. పట్టణీకరణ అంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళడం. పట్టణీకరణ అంటే ఏంటంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళడాన్ని పట్టణీకరణ అంటారు. ఆదివాసులు అంటే ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించేవారు. భూగోళం వేడెక్కడం అంటే భూ ఉపరితలం వేడెక్కడం. నేల క్రమక్షయం అంటే భూమి యొక్క పై పొరలు క్రమంగా తొలగించబడడం. మల్చింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొక్కల మధ్య గల ఖాళీ స్థలాలలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్ట వలె ఉంటుంది. దాన్నే మల్చింగ్ అంటారు. కాంటూర్ బారియర్స్ వాలు ప్రాంతంలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించుటకు కందకాలు తవ్వుతారు. దీన్ని కాంటూర్ బారియర్స్ అంటారు. ర్యాక్ డ్యామ్ అంటే అర్థం చూడండి. కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. వీటినే రాక్ డ్యామ్ అంటారు. టెర్రస్ ఫార్మింగ్ దీన్ని సోపాన వ్యవసాయం అంటారు. యాటవాలు ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండించు విధానం. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని నేలకోతను నివారిస్తుంది. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది, అలాగే నేలకోతను నివారిస్తుంది. అంతర పంటలు ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలను అడ్డుకొని నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. కోస్తా పొడి ప్రాంతాల్లో గాలులు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటి యొక్క ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్టుపై పెంచుతారు. దీన్నే షెల్టర్ బెల్ట్స్ అంటారనమాట. కాంటూర్ ప్లాయింగ్ వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డుగా ఉన్న విధానం. దీని వలన నీటి యొక్క ప్రవాహం వేగం తగ్గుతుంది. భారత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించింది. 1 రిజర్వ్ అడవులు, 2 రక్షిత అడవులు, 3 వర్గీకరించని అడవులు. రిజర్వ్ అడవులు అంటే ఏంటో చూద్దాం. వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ రిజర్వ్ అడవులు అంటే ఏంటి? వేట, మేత 2 కూడా ఉండవన్నమాట. అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. పశువులు మేయటానికి కానీ ఎవరైనా ఈ అడవుల్లో వేటాడడం కానీ చేయకూడదన్నమాట. రక్షిత అడవులు చూసుకున్నట్టయితే ప్రత్యక్ష వృక్షజాలం, జంతుజాలంను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు. ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. ప్రత్యక్షంగా కొన్ని మొక్కలు, కొన్ని జంతువుల్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఏంటి అంటే రక్షిత అడవులు. ఈ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. వర్గీకరించని అడవులు అంటే ఏంటి అంటే ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. యాక్చువల్లీ ఈ టాపిక్ మనం ముందే డిస్కస్ చేసుకున్నాం.
మీకు తెలుసా అనే ఒక క్లిప్పింగ్ ఉంది చూడండి. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని ఐయుసిఎన్ అంటే ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అన్నమాట. ఈ ఐయుసిఎన్ అనేది ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అన్నమాట. అరుదైన జాతులుగా తెలియజేస్తుంది. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడి అనేది ఒక అరుదైన జాతి అని తెలియజేసింది ఏది అంటే ఐయుసిఎన్. ఈ ఐయుసిఎన్ అనేది ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ యూనియన్, పేరు ఐయుసిఎన్. ఇది కలివికోడి అనేది ఒక అరుదైన జాతిగా గుర్తించింది. ఈ కలివికోడి ఎక్కడ ఉంటుంది అంటే కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసిస్తుంది. సో దీంతో పార్ట్ 1 పార్ట్ 2గా మన విశ్వం టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని నుండి 10th వరకు ఈ టాపిక్స్ అనేవి ఏ లెసన్లో ఉన్నాయో ఆ లెసన్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు. ఈ టాపిక్కి సంబంధించి దాని నుండి 10th వరకు ఏ క్లాసెస్లో ఉన్నాయో, ఏ లెసన్స్లో ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ తీసుకొచ్చి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.